అండి అందరికీ నమస్తే. వాయమ్మో వంటగదిలో గ్యాస్ లేదు, వాయమ్మో పెట్రోల్ లేదు. ఒక పరిష్కారం ఉందండి, చెత్త పుట్ట పరిష్కారం చెప్తున్నా తెలుసా మనకి. సరే, నాకు అనిపించిన నేను తెలుసుకున్న ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. చూద్దాం విషయం. ఎక్కడో అరబ్ దేశాల్లో యుద్ధం జరిగితే మన వంటింట్లో గ్యాస్ సిలిండర్ ఎందుకు మనకు కష్టం అవుతుంది అంటే, హార్మూజ్ జలసంధిలో ఒక్క నౌక ఆగిపోయినా మన దేశంలో కోట్లాది మంది ఇళ్లలో పొయ్యిలు వెలగట్లేదు. ఇది ఒక దేశం మీద ఇంకో దేశం చేస్తున్న యుద్ధం మాత్రమే కాదు, మనందరి పాకెట్స్ జేబుల మీద జరుగుతున్న దాడి, కడుపు మీద అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ మోనికా. మనం ఒక చేదు నిజం గురించి, దానికి మన కళ్ళ ముందే ఉన్న ఒక అద్భుతమైన పరిష్కారం గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రయత్నిస్తే పోయేదేం లేదు కదా, అదనమాట. మరి ఇక్కడ ఇంధన సంక్షోభం ఉంది. మనం ఎక్కడున్నాం అంటే, మనం వాడే వంట గ్యాస్ లో ఎల్పిజి 90% దిగుమతి చేసుకునేది. పెట్రోల్ నిల్వలు 60 రోజులకు ఉన్నా కూడా గ్యాస్ నిల్వలు 2 రోజులకే ఉన్న సిచ్యువేషన్ లో ఉన్నాం. ఒక వారం సరఫరా ఆగిపోయింది అనుకోండి, దేశం స్తంభించిపోతుంది కదా. దీని ఎఫెక్ట్ గ్యాస్ మీద మాత్రమే కాదు, రైతన్నలు వాడతారు కదా, ఎరువుల మీద కూడా పడింది. మరి గ్యాస్ ధర పెరిగింది అనుకోండి, యూరియా ధర పెరుగుద్ది. ఆ తర్వాత మనం తినే ఆహారం మన ప్లేట్ లో ఆ మెతుకు మీద కూడా ఆ ధర పెరిగి కనిపిస్తుంది. ఏంటి, విదేశీ యుద్ధం మన ప్లేట్ వరకు వచ్చేసింది అనేది ఇక్కడ ఒక అర్థం. సో మోదీ కూడా ఆల్రెడీ కొన్ని హింట్స్ ఇచ్చారు కదా. మరి ఇక్కడ అర్థవంతమైన ఒక మార్పు రావాలి, మీనింగ్ఫుల్ ఇన్సైట్ ఏంటి అంటే, ఇక్కడ మనం చాలా క్లియర్ గా ఆలోచించాలి. ఎప్పుడైతే ధరలు పెరిగాయో అప్పుడు నిరసనలు తెలియజేయడం అనేది ఒక కాన్సెప్ట్ చేస్తారు. మరి సమస్యకి మూలం ఎక్కడుంది అని వెతకడం ఇంకో ఎత్తు కదా. మనకి కావాల్సిన ఇంధనాన్ని మనమే తయారు చేసుకోలేమా అని అనిపిస్తుంది కదా. అయితే చెత్తని ఆస్తిగా మార్చుకోలేమా అని ఒక పాయింట్. వేస్ట్ టు వెల్త్. మనం సాధారణంగా పుస్తకాల్లో చూస్తాం, కానీ పుస్తకాల్లో ఉండే మాట కాదు, మన స్వయం సమృద్ధికి ఉన్న ఒకే ఒక దారి. మనం చెత్తను పడేస్తున్నాం కదా, పడేసే చెత్త నుంచి బయోగ్యాస్ తీయడం వల్ల మనం విదేశాల మీద ఆధారపడడం అనేది తగ్గిపోతుంది కదా. ఇది ఒక అసలైన అప్డేట్ అంటారు. రీసైకిల్ ప్లాంట్స్ ఎక్కడున్నాయి అనే డౌట్ వస్తుంది కదా ఇప్పుడు మీకు. అసలు ఇది సాధ్యమేనా అని మీరు నన్ను అడగొచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ముందుగా హైదరాబాద్ బోయిన్పల్లి చూసుకుంటే, కూరగాయల నుంచి వచ్చిన వేస్టేజ్ తో విద్యుత్తు, గ్యాస్ తీస్తున్నారు. ఆ మార్కెట్ లో లైట్స్ కానీ అవన్నీ కూడా చెత్త ద్వారా వచ్చే కరెంటుతోనే వెలుగుతున్నాయి. ఇంకొక పాయింట్, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం, ఇదేపీలో జీవీఎంసీ. విశాఖలో రోజుకి 15 టన్నుల తడి చెత్తని ప్రాసెస్ చేసి బయోగ్యాస్ ప్లాంట్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఇంకొకటి విజయవాడ, తిరుపతిలో ఉంది. ఇక్కడ మున్సిపల్ వ్యర్థాల నుంచి కంపోస్ట్, ఇంధనాన్ని తయారు చేసే ప్లాంట్లు ఉన్నాయి. మరి ముఖ్యంగా తిరుపతిలో చెత్తని ఎనర్జీగా మార్చే ప్లాంట్స్ చాలా చాలా ఆదర్శంగా ఒక వెలుగులాగా నిలుస్తున్నాయని చెప్పాలి. ఇంకొకటి కాకినాడ. ఇక్కడ కూడా వేస్ట్ నుంచి ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనేవి చాలా వేగంగా అడుగులు వేస్తున్నాయి. అంటే మన దగ్గర టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ రన్ చేసే ప్లాంట్స్, కేంద్రాలు కూడా ఉన్నాయి. కానీ మనకు కావాల్సిందల్లా ఒకటి భాగస్వామ్యం. అబ్బా, ఇదంతా మా వల్ల అవుతుందా? మరి ఇంత పెద్ద విషయాలు విన్నప్పుడు మీలో లేకపోతే చాలా మందికి సందేహం వస్తుంది. అమ్మ మౌనిక, ఇదంతా ప్రభుత్వం చేయాలి కదా, ఒక సామాన్యులైన మనము మన వల్ల అవుతుందా? అసలు మీరు చేస్తున్నారా? ఇలాంటి ఆలోచనలు అడగొచ్చు, అనుకోవచ్చు. నిజమే, పెద్ద ప్లాంట్లు ప్రభుత్వం కడుతుంది కదా, కానీ ఆ ప్లాంట్స్ కి కావాల్సిన ముడి పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఇంట్లోంచి, నా ఇంట్లోంచి వస్తుంది కదా. అయితే బాధ్యతగా అనుకుని ఒక ఆప్షన్ గురించి నేను చెప్తున్నాను అంతే. నా వంతు ప్రయత్నం మనం చేయాల్సింది ఏంటంటే, సోర్స్ సెగ్రిగేషన్. ఈ చెత్తని వేరు చేయడం. తడి చెత్తని ప్లాస్టిక్ తో కలపకుండా ఇస్తే అప్పుడు అది ఇంధనంగా మారిపోతుంది. చాలా చిన్న అడుగే కావచ్చు ఇది, కానీ కోట్లాది మంది చేస్తే ఈ చిన్న అడుగు దేశానికి ఒక ఎనర్జీ సెక్యూరిటీ అవుతుంది కదా, ఇంధనం అవుతుంది కదా. నా అభిప్రాయం మాత్రమే కాదు, మన కళ్ళ ముందు ఒక ఆప్షన్ ఉంది, అది ఇదే అని కూడా చెప్పగలను. సో ప్రపంచం అంతా ఇప్పుడు యుద్ధాలు ఏవేవో మనం వింటున్నాం, కానీ మన దగ్గర పరిష్కారం వైపు అడుగులు వేయాల్సిన సిచ్యువేషన్ నేను అనుకుంటున్నా. మన వంటగదిలో ఉన్న సెగ తగ్గాలన్నా, మనం తినే మెతుకు వరకు అంటే రైతన్నకు ఎరువు దొరకాలి అన్నా, మనం పడేసే చెత్తే మనకి శ్రీరామ రక్ష. ఒక సామాన్యుడి బాధ్యత మాత్రమే కాదు ఇది, నెక్స్ట్ జనరేషన్ కోసం మనం చేయాల్సిన కనీస ధర్మం. మీరేమంటారు? ఇక్కడ కేవలం గ్యాస్ ధరలు పెరిగాయి అని మనం బాధపడుతూ కూర్చోవడం కరెక్టా, లేకపోతే మన వీధిలో, మన ఊర్లో ఇలాంటి రీసైక్లింగ్ ప్లాంట్స్ రావాలని, ఇలాంటి సిచ్యువేషన్ లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు సహకారం తీసుకుని అందరూ ఒకటైపోదామని అనుకుందామా? ఇలా ఒక అర్థవంతమైన అడుగు మనం అందరం వేయగలమా? ఏంటి మీ అభిప్రాయం? కామెంట్స్ తో మాతో పంచుకోండి.
మీ ఊరిలో ఇలాంటి ప్లాన్స్ కూడా ఉంటే, ఒకవేళ నాకు తెలియకపోతే జస్ట్ తెలియజేయండి. అయితే పరిష్కారం మన ఇంట్లోనే ఉంది. మనం గుర్తెరగడమే ఆలస్యం. ఒకసారి ఆలోచించండి. కామెంట్ బిలో. బాయ్.